హలో గైస్, నేను మీ తెలుగు యానిమే త్రిబుల్ 3. ఈ వీడియో వచ్చేసి ద బిగినింగ్ ఆఫ్ ట్రెండింగ్ మాంగా గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మన సమంతను హాస్పిటల్లో చేర్చి అదేవిధంగా వాళ్ళు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి డంజన్లో జరిగిందంతా ఒకసారిగా గుర్తించుకుంటూ ఉంటాడు. తర్వాత కొన్న వ్యక్తి అయితే వచ్చేసి మన ఆతర్తో ఇలాంటి విషయాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి అని చెప్తాడు. మనోడు వచ్చేసి ఆల్రెడీ మీకు మా అకౌంట్స్ అని మీకు అప్పచెప్పేసాం కదని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత కొన్న లాయర్ అయితే వచ్చేసి ముందు మీరు చెప్పేది వినడానికి ముందుగా మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి అంటాడు. అప్పుడే అక్కడికి కొంతమంది సోల్జర్స్ అయితే వస్తారు. ఇక అక్కడికి మన లోకస్ గడ్ అయితే వచ్చేసి ఏరా ఇంకా మీరు బతికే ఉన్నారా అని చెప్పేసి మన వాళ్ళు అయితే అడుగుతూ ఉంటారు. అప్పుడే మన జాస్మిన్ అయితే వచ్చేసి వాళ్ళపైన అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. దాన్ని మన ఆత్ర అయితే వచ్చేసి వద్దు వాడిపైన అటాక్ చేయొద్దని చెప్పేసి తనైతే ఆపేస్తాడు. ఇక మన లోకస్ గడ్ అయితే వచ్చేసి మీరంతా ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారని చెప్పేసి మన వాళ్ళు అయితే విక్రిస్తూ ఉంటాడు. ఇక మన లూకస్ గడ్ అయితే వచ్చేసి ఇంతకు మీరు ఆ డంజన్ నుంచి ఎలా గట్టకొచ్చారని నేను నమ్మలేకపోతున్నా అని చెప్పేసి మన వాళ్ళు అయితే అంటాడు. ఇక మన లూకస్ గడ్ అయితే వచ్చేసి మన ప్రాణాలు కాపాడు కోసం ఎదుటి వాళ్ళని చంపినా తప్పులేదని చెప్పేసి మన వాళ్ళు కావాలని రెచ్చగొక్కుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న లాయర్ అయితే వచ్చేసి ఇక చాలు మర్యాద బయటికి వెళ్ళని చెప్పేసి మన లూకస్ గన్తో అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి మన లూకస్ గన్ పైన అయితే కత్తి విసురుతాడు. ఇక మనోడు వేసిన కత్తి వచ్చేసి మన లూకస్ గన్ వెనకాల ఉన్న డోర్కి అయితే తగులుతుంది. అప్పుడే అక్కడ ఒక సోల్జర్ అయితే వచ్చేసి సార్ ఒకసారి మీ చెవుని చూసుకోండి అని చెప్పేసి అంటాడు. ఇక మన లోకస్ వచ్చేసి తన చెవుని చెక్ చేసుకుంటే మనోడు చెవు తెగిపోయి రక్తం అయితే వస్తూ ఉంటుంది. మనోడు వచ్చేసి నా చెవు అని గట్టిగా వస్తూ ఉంటాడు. ఇక మన ఆతర్ అయితే లేచి మనోన్ దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ ఉన్న సోల్జర్స్ అంతా రావద్దు అక్కడ ఆగు అని చెప్పేసి మనోన్ పైన అటాక్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి అక్కడ సోల్జర్స్ పైన అటాక్ చేసి చాలా ఈజీగా వాళ్ళందరినీ అయితే పడుకోబెట్టేస్తాడు. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి మిస్టర్ మీరు ఇలాంటి పనులు చేస్తే మీ కేసు నేను టెకప్ చేయని చెప్పేసి మన ఆతర్తో అయితే అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి మన లోకస్ దగ్గరికి నన్ను క్షమించు నా కత్తి పొరపాటున చేజారిపోయి నీ దగ్గరికి వచ్చి చెప్పేసి మనోడు తన స్వాడ్ అయితే తీసుకుంటాడు. ఇక తర్వాత కొన్న వ్యక్తి అయితే వచ్చేసి మన జాస్మిన్ వాళ్ళందరినీ బయటికి వెళ్ళమని చెప్పేసి మన ఆతర్తో ఒంటరిగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక తర్వాత కొన్న వ్యక్తి అయితే వచ్చేసి మీరు నిజంగా అతను చంపుతారని చెప్పేసి నేను కంగారు పడుతూ ఉన్నానని చెప్పేసి అంటాడు. నేను తలుచుకుంటే ఇప్పుడు ఆ పురుగుని చంపగలనని చెప్పేసి మనోడు అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి చూద్దాం నా నుండి వాడిని మీరు ఎంతకాలం కాపాడగలరు అని చెప్పేసి మనోనికి అయితే చెప్తూ ఉంటాడు. మనోని చూసి నా కన్న వ్యక్తి అయితే వచ్చి చాలా భయపడుతూ ఉంటాడు. ఇక కొన్న అతనైతే వచ్చేసి ఒకవేళ మీరు లూకస్ని చంపితే మీ గుర్తింపు తెలియపోయినా కానీ వాళ్ళ ఫ్యామిలీ ఊరుకుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అని చెప్పేసి మన ఆస్త అయితే అంటాడు. ఇక మన అత్త అయితే వచ్చేసి మీరు చాలా తెలివైన వ్యక్తి, అలాంటి వాళ్ళు మీరు నాకెందుకు సాయం చేస్తున్నారంటే మీకు ఏదో నా నుండి కావాలని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. దానికి ఆ కొన్న వ్యక్తి అయితే వచ్చేసి నువ్వు అన్నది నిజమేలని చెప్పేసి అంటాడు. అలా వాళ్ళు కాసేపు మాట్లాడి మన ఆత్ర అయితే అక్కడ రూమ్ లోంచి బయటకి అయితే వచ్చేస్తాడు. ఇక బయటకు వస్తాను మన వాళ్ళు వచ్చేసి నువ్వు నిజంగా లూకస్ని చంపేస్తావని కంగారు పడ్డాను, దానికి ఇది సమయం కాదులని చెప్పేసి మన ఆతర్తో అయితే అంటాడు. ఇక తర్వాత సీన్ కట్ చేస్తే మనోళ్ళు వచ్చేసి ఒక కోర్టు లాంటి రూమ్ లో అయితే ఉంటారు. అక్కడ మన లూకస్ మన ఆతర్ కూడా ఇద్దరు ఉంటారు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి మన లూకస్ గాని మీద అయితే కేసు అయితే వేసి ఉంటాడు. ఎందుకంటే మనోడు డంజన్ లో మనోళ్ళు మోసం చేసి చంపాలనుకున్నాడు కాబట్టి. ఇక అక్కడ జడ్జి అయితే వచ్చేసి నువ్వు టీం ని చంపాలనుకున్నావు కాబట్టి నీ ర్యాంకింగ్ అయితే తొలగిస్తున్నాము, అదే విధంగా నువ్వు ఎటువంటి హంటర్ కి వెళ్ళలేవు అని చెప్పేసి మనోంత అయితే అంటూ ఉంటాడు. ఒకవేళ నువ్వు హంటింగ్ కి వెళ్ళాలంటే టీంలో ప్రతి ఒక్కరు ఒప్పుకోవాలని చెప్పేసి మనోనికి ఒక లెటర్ చేసి ఇక్కడి నుంచి పంపించేస్తారు. ఇక అక్కడ జడ్జి అయితే వచ్చేసి ఇతనే ఒక ఎస్కేఎస్ మాన్స్టర్ ని ఒక్కడే ఓడించాడని చెప్పేసి మన ఆతర్ వైపు చూస్తూ ఉంటాడు. ఇక అక్కడున్న జడ్జి అయితే వచ్చేసి లూకస్ ఇక్కడ ఉన్నంత కాలం వరకు నువ్వు ఈ సిటీలో ఉండకూడదని చెప్పేసి మన ఆతర్తో అయితే అంటాడు. ఎందుకంటే మన ఆతర్ అయితే వచ్చేసి మన లూకస్ గాని చంపేస్తారని చెప్పేసి అక్కడున్న జడ్జి అయితే భయపడి కొన్ని రోజుల వరకు నీ సిటీలో ఉండకూడదని చెప్పేసి మన ఆతర్తో అయితే అంటాడు. అదేవిధంగా నీ లైసెన్స్ మేమేం రద్దు చేయట్లేదు, తర్వాత నీ హంటింగ్ నువ్వు కొనసాగించవచ్చు అని చెప్పేసి అంటాడు. ఇక మన లూకస్ అయితే వచ్చేసి మరి వాడి గుర్తింపు సంగతి ఏంటి, ఒకవేళ వాడు మాస్క్ తీసేసి వచ్చి నన్ను నా ఫ్యామిలీని చంపాలనుకుంటే అప్పుడు మీరేం చేస్తారని చెప్పేసి అక్కడ జడ్జిని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక అక్కడున్న జడ్జి అయితే వచ్చేసి ఇది కేసుకు దానికి ఎటువంటి సంబంధం లేదు, అదే అతని పర్సనల్ విషయం చెప్పేసి అంటాడు. ఇక మన లూకస్ వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ నువ్వు నా నుండి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిదని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక తర్వాత అక్కడున్న జడ్జి అయితే వచ్చేసి మన కాసేపు మన లూకస్ గారితో మాట్లాడి అక్కడ డోర్ తీసి మనోడిని అయితే బయటికి పంపిస్తూ ఉంటాడు. మనోడు బయటికి వచ్చిన వెంటనే ఇక మన సెల్వి అయితే వచ్చేసి పప్పా అని చెప్పేసి మనోని అయితే హక్ చేసుకుంటుంది. ఇక తర్వాత మన జాస్మిన్ అయితే వచ్చేసి ఇక సరే ఇంటికి వెళ్దాం పద అని చెప్పేసి మన అత్తతో అయితే అంటుంది. ఇక మనోళ్ళు వచ్చేసి అక్కడి నుంచి బయలుదేరుతూ మన సమంత గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకవేళ తనని ఇప్పుడే కలుద్దామా లేదు కొద్ది కాలం ఉండి కలుద్దామని చెప్పేసి మన ఆత్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నువ్వు వెళ్లే ముందు ఒకసారి మా స్కూల్కి రావచ్చు కదా అని చెప్పేసి మన ఆత్ర అయితే అంటాడు. మనోడు వచ్చేసి ఏంటి స్కూల్కా, నేను రాను అని చెప్పేసి అంటాడు. అదే నాకు తెలుసు, అక్కడ అందరికీ మ్యాజిక్ అయితే నేర్పిస్తారు, అక్కడికి రావడానికి నాకు ఎటువంటి అర్హత లేదు, అదేవిధంగా దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందని చెప్పేసి అక్కడ వ్యక్తి అయితే అంటాడు. ఇక దానికి మన లూకస్ అయితే వచ్చేసి కేవలం నువ్వు మాత్రం రా, మిగతా విషయాలు నేను చూసుకుంటా అని చెప్పేసి అంటాడు. ఇక వాళ్ళిద్దరు అలా కలిసి మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇటువైపు మన లూకస్ అయితే వచ్చేసి చెట్టు వెనకాల దాక్కుని చాలే బయటికి రా అని చెప్పేసి అంటాడు. అక్కడ వ్యక్తి అయితే వచ్చేసి బయటికి అయితే వచ్చేస్తాడు.
ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి మన ఆతరుతో కాసేపు మాట్లాడి మనోడికి ఒక సంచి అయితే ఇస్తాడు. మనోడు వచ్చేసి ఏంటి ఇది ఎందుకంటే నీ ఖర్చులకు ఉంచుకో, అవసరమైతే నిన్ను మళ్ళీ పిలుస్తాడని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. దానికి మన సెల్వి అందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మన ఆతర్ అయితే తన రాజ్యానికి వచ్చిన వెంటనే మనోడు తన హెయిర్ స్టైల్ అయితే చేంజ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చి అక్కడున్న ఒక గోల్డ్ షాప్కి అయితే వెళ్తాడు. అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి ఏంటి బాబు ఇక్కడికి వచ్చేసావు? మా నాతరైతే వచ్చేసి నేను ఒక రింగ్ కొనడం కోసం అయితే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఎంతంత రేట్లు ఉంటాయో నీకు తెలియదు అని చెప్పేసి అంటే మనోడు సంచి డబ్బులంతా వాడికి ఇచ్చేస్తాడు. ఇక వాడు వచ్చేసి మనోడు ఒక చిన్న ఉంగరం ఇచ్చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోమని చెప్పేసి అంటాడు. ఇక మనోడు వచ్చేసి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరతాడు. ఇంటికి వెళ్ళేసరికి చాలా ఆలస్యం అయితే అవుతుంది. ఇక మనోన్ చెల్లెలు వచ్చేసి మనోని ఎదురుగా అయితే నిలబడుకుంటుంది. అప్పుడు ఒకసారిగా తను వచ్చేసి మనోని నక్ చేసుకుని అన్నయ్య నువ్వు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళవు కదా అని చెప్పేసి మనోని అయితే అడుగుతుంది. దాని మన ఆత్రైతే వచ్చేసి ఇక నేను ఎక్కడికి వెళ్ళండి మీతో ఉంటానని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నా చెల్లెలు చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు మనోడు కొన్ని ఇల్యూజన్స్ అయితే క్రియేట్ చేసుకుంటాడు. వాళ్ళ చెల్లెలకి మ్యారేజ్ అయిపోయినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు. ఇక అప్పుడు మన ఆత్ర ఫ్యామిలీ అంతా అయితే కిందికి వస్తుంది మనోడి దగ్గరికి. ఇక తర్వాత మన ఆత్ర అమ్మ నాన్న ఇద్దరు కిందికి వచ్చేసి మన ఆతరతో మాట్లాడుతూనే చూడడం మళ్ళీ హ్యాపీగా ఉందని చెప్పేసి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి కొంతమంది అయితే వస్తారు. నువ్వు తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది ఆతర్ అని చెప్పేసి మనంతా మాట్లాడుతూ ఉంటారు. ఇక వాళ్ళంతా కూర్చొని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మన జాస్మిన్ ఇచ్చిన లెటర్ మన ఆతర్ దగ్గరికి అయితే వస్తుంది. ఇక ఆ లెటర్లో వచ్చేసి ఆతర్ నువ్వు బాగున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది, నీతో గడిపిన ప్రతి ఒక్క క్షణం చాలా ఆనందంగా గడిపానని చెప్పేసి ఆ లెటర్లో అయితే ఉంటుంది. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి కనీసం చివరిసారిగా తన మిషన్కి వెళ్లే ముందరగా నేను తనని కలవలేకపోయాని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇక ఎటు మన ఫాదర్ అయితే వచ్చేసి తన గురించి కంగారు పడకు, తను తిరిగి వచ్చిన వెంటనే కలుస్తుంది అని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి మీరు ఏ స్టేజ్లో ఉన్నాడు డాడీ అంటే నేను ఇంకా డార్క్ ఆరెంజ్ లైట్ స్టేజ్లోనే ఉన్నానని చెప్పేసి అంటాడు. నిజానికి నువ్వు వెళ్ళినప్పటి నుండి నేను డార్క్ ఆరెంజ్ లైట్ స్టేజ్లోనే తాగిపోయా, నేను ఎంత కష్టపడ్డా కానీ అక్కడి నుంచి ముందుకు వెళ్ళలేకపోతున్నా అని చెప్పేసి అంటాడు. దానికి మన ఆతర్ అయితే వచ్చేసి ఒకసారి దీన్ని యూజ్ చేయండి ఫాదర్ అని చెప్పేసి మనోడికి ఆ క్రిస్టల్ అయితే ఇస్తాడు. దానికి మనోడు వచ్చేసి లేదు లేదు దీన్ని నేను యూజ్ చేయను, ఎందుకంటే నువ్వు దీన్ని చాలా కష్టపడి తీసుకున్నావు కాబట్టి దీన్ని నేను యూజ్ చేయడం పద్ధతి కాదని చెప్పేసి అంటాడు. దాని మన ఆతర్ వచ్చేసి అదేం కాదండి ఒకసారి యూజ్ చేయండి మీకే తెలుస్తుందని చెప్పేసి అంటాడు. దానికి మనోడు వచ్చేసి సర్లే నీకోసం నేను ఖచ్చితంగా దీన్ని ట్రై చేస్తానని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఈ 2 సంవత్సరాల్లో చాలా విషయాలు జరిగాయి కదా సెల్వి అని చెప్పేసి మన సెల్వితో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడ నువ్వు అయితే వచ్చేసి నేను ఫ్రెష్ అయ్యా, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వని చెప్పేసి అంటాడు. ఇక తర్వాత నైట్ మనోడు వచ్చేసి నేను కూడా మీ స్కూల్లో చేరుతున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది, నేను కూడా త్వరలో చాలా మ్యాజిక్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నానని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఇటు మన ఆతర్ అయితే వచ్చేసి అక్కడ చదువుతున్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కన్నా మనం ఎక్కువగానే నేర్చుకున్నామని చెప్పేసి నేను అనుకుంటున్నానని చెప్పేసి అంటాడు. మన ఆతర్ అయితే వచ్చేసి అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి నేను వాళ్ళ నుండి నా మ్యాజిక్ ట్రిక్స్ ఎలా అదుపు చేయాలని ఈజీగా నేర్చుకోగలనని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. నేను బ్లాక్ థండర్ లైట్ని ఉపయోగించేటప్పుడు ఎక్కువగా నా మానా ఖర్చు అవుతుంది, అదేవిధంగా నేను ఐస్ బేస్ట్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను, వీటిని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా అక్కడే సెక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత మనోళ్ళు కాసేపు అలా ఫన్నీగా మాట్లాడుకొని అయితే పడుకొని నిద్రపోతారు. ఇక తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మన ఆతర్ అయితే వచ్చేసి ఇంతకు మీ ట్రైనింగ్ ఎలా కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళ ఫాదర్ని అయితే అడుగుతూ ఉంటాడు. వాళ్ళ ఫాదర్ వచ్చేసి నేను దీన్ని యూజ్ చేసినప్పటికీ ఇది ఇంకా గ్లో అవుతూనే ఉంటుంది అని చెప్పేసి అంటాడు. ఇక ఆ క్రిస్టల్ని మన ఆతర్ అయితే తీసుకొని మనోడు కూడా దాన్ని అయితే యూజ్ చేస్తాడు. మనోడు దాన్ని యూజ్ చేసిన వెంటనే ఒకసారిగా షాక్ అవుతాడు. దానిలోగా ఇంకా ప్రాణాలతో ఒక బీస్ట్ బతుకుందని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి నేను 2 మాన్స్టర్స్తో కలిస్తే ఏమవుతుంది, ఒకవేళ ఆ 2 పవర్స్ నాకు వస్తాయా అని చెప్పేసి దాన్ని తెలుసుకోవడం ఒక మార్గం అని చెప్పేసి మళ్ళీ ఆ క్రిస్టల్ని అయితే యూజ్ చేస్తాడు. ఇక మనోడు దాన్ని యూజ్ చేసిన వెంటనే అక్కడ మాస్టర్ దగ్గరికి అయితే వస్తాడు. మనోడు వెనకలా మన సెల్వి డ్రాగన్ అయితే వస్తుంది. ఇకప్పుడే మన డ్రాగన్ అయితే వచ్చేసి అక్కడ మాస్టర్ పైన అయితే అటాక్ చేస్తూ ఉంటుంది. ఒకసారిగా మనోడు వచ్చేసి ఆ స్టోన్ అయితే కింద పడేసి వెంటనే కళ్ళు తెరుస్తాడు. అది చాలా దగ్గరగా వచ్చింది, ఒకవేళ నేను కొద్దిగా ఆలస్యం చేస్తున్నా కానీ నా డ్రాగన్ దాన్ని చంపేసి ఉండేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఒకవేళ దీన్ని నేను యూజ్ చేయలేకపోతే ఎవరికి వాళ్ళో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటాడు. మనోడు అలా కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకుంటూనే గడిపేస్తాడు. ఇక తర్వాత మనోన్ చెల్లెలు వచ్చేసి అన్నయ్య లేవు అమ్మ నేను టిఫిన్ కోసం కిందికి రమ్మని చెప్పేసిందని అంటుంది. ఇక మనోన్ చెల్లెలు వచ్చేసి ఎలాగైనా సరే ఆ డైమెన్షన్ పోర్టల్ రింగ్ నాకు కావాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తను ఎంత పిలిచినా మన ఆతర్ లేవకపోవడంతో తన చెల్లెలు వచ్చేసి ఒక్కసారిగా ఎగిరి వాడి పైన పడి తననైతే నిద్ర లేపుతుంది. ఇక అమ్మ టిఫిన్ కోసం కిందికి రమ్మని చెప్పేసి అక్కడి నుంచి తనైతే వెళ్ళిపోతుంది. ఇక తర్వాత మనోళ్ళు ఇద్దరు కూడా లేచి రెడీ ఒక ప్రదేశానికి అయితే వస్తారు. మనోడు వచ్చేసి నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఏమైనా వెళ్ళి కొనుక్కొని తింటానని చెప్పేసి అంటాడు. దాని మన ఆతర్ అయితే వచ్చేసి ఏంటి నీ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయని అంటే మనోడు వచ్చేసి నేనే నీ మాదిరి కాదు, నేను డంజన్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను కొద్దిగా సేవ్ చేసి పెట్టుకుంటానని చెప్పేసి అంటాడు. మనోడు వచ్చేసి సెల్వి నువ్వు కూడా అతనితోనే వెళ్ళని చెప్పేసి అంటాడు. ఇక మన విన్సెంట్ అయితే వచ్చేసి మాస్టర్ గిరియాని కలవడానికి మనోడిని అక్కడికి తీసుకెళ్తే వెళ్తాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఈ ప్రదేశం ఎంత చెత్తగా ఉంది, ఈ ప్రదేశంలో అతను ఎలా ఉండగలుగుతున్నాడని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక మన విన్సెంట్ అయితే వచ్చేసి ఆల్రెడీ నీకు ఫోన్ కాల్ చేసి చెప్పాను కదా ఇక్కడికి వస్తున్నావు అని చెప్పేసి అంటే ఏం చేయని చెప్పు, నేను మొహాలు ఎవరైనా గుర్తుపెట్టుకొని గత సంవత్సరం నుండి ఇక్కడికి చాలా మంది వచ్చిపోతున్నారని చెప్పేసి అంటాడు.
ఇక దానికి అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి ఇంతకీ బుడ్డోడు ఎవడని చెప్పేసి అడుగుతాడు. దానికి మనోడు వచ్చేసి నన్ను నీకు పరిచయం చేసుకుంటున్నాను, నా పేరు ఆర్థర్ అని చెప్పేసి మనోడు పరిచయం చేసుకుంటూ ఉంటాడు. ఇక అంకుల్ విన్సెంట్ వచ్చేసి మీ గురించి చాలా గొప్ప విషయాలైతే చెప్పారు, అందుకే నేను మిమ్మల్ని ఒక్కసారి కలవాలని చెప్పేసి ఇక్కడికి వచ్చానని చెప్పేసి అంటాడు. ఇక దానికి అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి అతను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాను విల్సన్, అతన్ని నేను ఎటువంటి స్టూడెంట్గా చేర్చుకోను, అదేవిధంగా నాకు ఎటువంటి సర్వర్స్ అవసరం లేదని చెప్పేసి అంటాడు. మన విన్సెంట్ వచ్చేసి అది కాదు మ్యాటర్, ఒక నిమిషం ఆగు అని చెప్పేసి అంటాడు. ఇక మన విన్సెంట్ అయితే వచ్చేసి వాడిని నేను ఎందుకు కలవాలనుకుంటానో నాకు కూడా తెలియదు, అందుకే నేను వాడిని ఇక్కడ తీసుకొచ్చానని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నిజానికి దీన్ని మీకు చెప్పడం కన్నా దీన్ని చూపిస్తేనే మీకు అర్థమవుతుందని చెప్పేసి తన బ్యాగ్లో నుండి ఒక మ్యాప్ అయితే గడకు తీస్తాడు. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపోతాడు. నిజంగా నువ్వు దీన్ని నువ్వే క్రియేట్ చేసావు అని చెప్పేసి మనోడిని అయితే అడుగుతూ ఉంటాడు. ఇక ఆ మ్యాప్లో అయితే వచ్చేసి ఒక ఇంజిన్ ఎలా తయారు చేయాలని చెప్పేసి ఆ మ్యాప్లో గీసి ఉంటుంది. ఆ కొన్న వ్యక్తి అయితే వచ్చేసి నిజానికి ఆ ఇంజిన్ వచ్చేసి మన ద్వారా తన శక్తిని తీసుకోదు, అదేవిధంగా అది నీటి ఆవిరి కణజాల ద్వారా పనిచేస్తుంది. అసలు ఈ ఆలోచన నాకెందుకు తట్టలేదని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే దీంట్లో ఇంకా కొన్ని భాగాలు మిస్ అయ్యాయని చెప్పేసి అంటాడు. ఇక మా నాత్ర అయితే వచ్చేసి అవి కూడా నా దగ్గర ఉన్నాయి, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందామని చెప్పేసి అంటాడు. ఇక దానికి ఆ కొన్న వ్యక్తి అయితే వచ్చేసి నువ్వు సాధారణమైన పిల్లాడివి కాదురా, ఎవరు చేయలేని పని నువ్వు చేసావు, నువ్వు దాన్ని నాకు ఇవ్వు, నీకేం కావాలని ఇస్తానని చెప్పేసి మనకు ఒక బాక్స్ నిండా బంగారం తెచ్చి చూపెడుతూ ఉంటాడు. ఇక అప్పుడే మనకు ఒక డైమండ్ అయితే చూపెడుతూ ఉంటాడు. ఇది దీన్ని నేను మంత్రగత్తెల దగ్గర నుండి అయితే తీసుకున్నాను, ఇది చాలా అరుదుగా ఉంటుంది, అదేవిధంగా దీని విలువ లెక్క కట్టలేమని చెప్పేసి అంటాడు. ఇక దానికి మన ఆత్ర అయితే వచ్చేసి నాకు వీటిపైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అంటాడు. ఇక దానికి ఆ కొన్న వ్యక్తి అయితే వచ్చేసి మొత్తం వాడి దగ్గర ఉన్న బంగారాన్ని మొత్తాన్ని అక్కడికి తెచ్చి చూపెడుతూ ఉంటాడు. దాంట్లో బంగారంతో చేసిన కొన్ని వస్తువులు అయితే ఉంటాయి. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నాకు వీటిపైన పెద్దగా ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అతనితో అయితే అంటాడు. ఇక ఆ కన్న వ్యక్తి అయితే వచ్చేసి ఇక నాకు ఎటువంటి చాయిస్ లేదు కాబట్టి కేవలం నా దగ్గర 2 వస్తువులు మాత్రమే ఉన్నాయి, అవి నీకు ఇస్తానని చెప్పేసి అంటాడు. ఇక ఆ కన్న వ్యక్తి అయితే వెళ్ళి తన దగ్గర ఉన్న 2 లాకెట్స్ని అయితే తీసుకుని మనోళ్ళ దగ్గరికి అయితే వస్తాడు. ఇక అయితే ఆ 2 బాక్స్లు ఓపెన్ చేసి ఆ 2 లాకెట్స్ వచ్చేసి మనోనికైతే చూపెడుతూ ఉంటాడు. ఇక ఆ 2 లాకెట్లు వచ్చేసి మన ఆతర్ చేతికి అయితే ఇస్తారు. ఆ కన్న వ్యక్తి అయితే వచ్చేసి ఇది ఫీనిక్స్ వైర్ నుండి తయారు చేయబడ్డవి అని చెప్పేసి అంటాడు. ఇక ఆ కన్న వ్యక్తి అయితే వచ్చేసి నిజానికి ఈ ఫీనిక్స్ వైర్ అంటే ఏమిటని ఆ కన్న వ్యక్తిని అయితే అడుగుతాడు. దానికి అతనైతే వచ్చేసి అవి కూడా మన డ్రాగన్ లాగా చాలా అరుదైన జాతి, వాటి నుండి మేము వీటిని తయారు చేసామని చెప్పేసి మన ఆతర్తో అయితే అంటాడు. ఇక ఆ కొన్న వ్యక్తి అయితే వచ్చేసి వీటికి కూడా కొన్ని పవర్స్ అయితే ఉంటాయి. ఫీనిక్స్ పక్షులు ఎప్పుడైతే ఆపదలు ఉంటాయో వాటి చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉంటుందో, అదేవిధంగా వీటిని ధరించిన వ్యక్తికి ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు తన చుట్టూ కూడా ఒక రక్షణ కవచం లాంటిది వస్తుంది. ఒకవేళ ఇది విరిగిపోతే ఆ ఫీనిక్స్ పక్షి మానాన్ని కూడా అతను యూజ్ చేయగలడని చెప్పేసి అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి వీటిని ఎవరైనా ధరించి యూజ్ చేయొచ్చా, వీటిని ఎన్నిసార్లు యూజ్ చేయగలమని చెప్పేసి ఆ కన్న వ్యక్తిని అయితే అడుగుతాడు. ఆ కన్న వ్యక్తి అయితే వచ్చేసి నిజంగా చెప్పాలంటే కొద్దిగా కష్టమే, ఇక ఇప్పటికే నేను ఇలాంటివి అయితే 5 అయితే ఊరక వృధా చేశానని చెప్పేసి మనోడైతే అంటాడు. ఇక మన ఆత్ర అయితే వచ్చేసి నిజానికి ఇది రాజులకు సంబంధించిన విషయం అని చెప్పేసి నాతో అన్నావు కదా అంటే నిజానికి అవును, కానీ దాంతో ఇప్పుడు ఎటువంటి సమస్య లేదని చెప్పేసి అంటాడు. ఇక మా నాత్ర అయితే వచ్చేసి అదేం లేదు, నా చెల్లెలు పుట్టినరోజు గిఫ్ట్గా దీన్ని ఇద్దామని నేను అనుకుంటున్నానని చెప్పేసి అంటాడు. ఇక మా నాత్ర అయితే వచ్చేసి నాకు నీ నుండి కొన్ని వివరాలు కావాలని చెప్పేసి అంటాడు. అంటే నీకు లాకెట్స్ అవసరం లేదా అని చెప్పేసి మా నాత్రతో అంటే లేదు నేను మరీ అంత మంచివాడిని కాదని చెప్పేసి అంటాడు. అక్కడైతే అయితే వచ్చేసి అంటే 2కి బదులు 1 ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి అంటాడు. లేదు నాకు 2 కావాలి, అదేవిధంగా నీ నుండి నాకు వివరాలు కావాలని చెప్పేసి మన ఆతర్ అయితే అంటాడు. ఇక కొన్నవైతే అయితే వచ్చేసి ఏదైతే అదైంది, నాకు పూర్తిగా సిద్ధమైన ఓడ కావాలని చెప్పేసి దానికైతే అతను ఒప్పుకుంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఇంకొక ఖండం ఉందని మీరు నమ్ముతున్నారా మిస్టర్ విన్సన్ అని చెప్పేసి వాళ్ళు అనుకుని అయితే అడుగుతాడు. మనోడు వచ్చేసి నాకు కూడా పెద్దగా తెలియదని చెప్పేసి అంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి అక్కడ వ్యక్తిని మీరు దాని గురించి ఏమైనా వివరాలు సేకరించారని అడిగితే అంటే నీ ఉద్దేశం ఏంటి, ఎటువంటి వివరాలు లేకుండా మేము ఒక ఖండం ఉందని చెప్పగలం అనుకుంటున్నావా అని చెప్పేసి మనోని పైన అరుస్తూ ఉంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఆ డిజైన్లో కొన్ని మార్పులు చేసి అతనితో కాసేపు మాట్లాడైతే బయటికి అయితే వచ్చేస్తాడు. ఇక వాళ్ళిద్దరు అలా వెళ్తూ ఉంటే అప్పుడే మన సెల్వి మనోని ఫ్రెండ్ ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు. ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే ఒక స్టూడెంట్ కొంతమంది కొడుతూ ఉంటారు. అప్పుడే మనోడు వెళ్ళి వాడిని పక్కకు తోసి అతన్ని లేపి నీకేం కాలేదు కదా అని చెప్పేసి తను అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అక్కడ వ్యక్తి అయితే వచ్చేసి ఎంత ధైర్యం ఉంటే నువ్వే నన్ను పక్కకు తోస్తావు అని చెప్పేసి మనోనైతే కొడుతూ ఉంటాడు. ఇక ఇటువైపు మనం ఇన్స్టెంట్ అయితే నువ్వు వెళ్ళొద్దు, నేను కొంతమంది సోల్జర్ని పిలుస్తానని చెప్పేసి అంటాడు. ఆలోపే మన ఆత్ర అయితే అక్కడికి వెళ్తాడు. ఇక మన ఆతర్ని వాళ్ళు చూసి ఇంతకు నువ్వెవరు అంటే మర్యాద వాడి నుంచి పక్కకు పోవని చెప్పేసి మన ఆతర్ అయితే అంటాడు. మేము వెళ్ళమంటే ఒక్కసారి మనం ఒక గేమ్ ఆడదామని చెప్పేసి మన ఆతర్ అయితే అంటాడు. ఇక్కడ ఈవెంట్ జరుగుతుండడం వల్ల కొన్ని రాజ్యాల నుంచి కొంతమంది అయితే అక్కడికి వస్తూ ఉంటారు. అప్పుడు అక్కడికున్న ఒక అమ్మాయి కన్ను వచ్చేసి మన ఆస్థా పైన అయితే పడుతుంది. ఇక ఇటువైపు మన విన్స్టన్ వచ్చేసి ఇప్పుడు నేనేం చేయాలని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఈవిడి కనుక ఇప్పుడు తలుచుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేయగలడని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన విన్స్టన్ వచ్చేసి మన ఆతర్కి ఎదురుగా నిలబడుకొని ఇక్కడ ఎవరు గాయపడకముందు ఇక్కడ నుంచి అందరూ పారిపోండి అని చెప్పేసి అంటాడు. ఆతర్ వాళ్ళంతా చిన్నపిల్లలు, వాళ్ళని గాయపరచద్దని చెప్పేసి మన విన్స్టన్ అంతే అంటాడు.
ఇక ఇటువైపు అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చేసి ఏ చూసారా ఆ ముసలోడు ఆ పిల్లని కాపాడడానికి చూస్తున్నారని చెప్పేసి అంటే మనం ఇష్టాన్ని వచ్చేసి ఎవరు పిచ్చేదోళ్ళారని నేను మిమ్మల్ని కాపాడడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి అంటాడు. ఇక ఇటువైపు మన ఆత్రేయత వచ్చేసి అంకుల్ విన్స్టన్ మర్యాద మీరు పక్కా తప్పుకోండి అని చెప్పేసి అంటాడు. మనోడు వచ్చేసి ఇప్పటికే చాలా ఆలస్యమైంది పిల్లలు ఇక్కడి నుంచి పారిపోండి అని చెప్పేసి అంటాడు. ఇక కొన్న అతనైతే వచ్చేసి వీడిని ఒకే వేటుకు ముగిచేస్తా అని చెప్పేసి మనోడిపైన అయితే అటాక్ చేయడానికి అయితే వస్తూ ఉంటాడు. ఇక మన ఆత్రేయత వచ్చేసి వాడిపైన గట్టిగా ఒక అటాక్ చేసి వాడిని అయితే అక్కడే పడుకోబెట్టేస్తారు. దాన్ని చూసిన అక్కడున్న వాళ్ళంతా నిజంగా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక దాన్ని చూసిన అక్కడున్న వ్యక్తి వచ్చేసి ఏంటి ఒకరిని కొడితే నువ్వు గొప్ప అని అనుకుంటున్నావు అని చెప్పేసి మనోడి పైన అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. ఇక వాడు వచ్చేసి మన ఆతర్ని కన్ఫ్యూజ్ చేద్దామని చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యి మనోడి పైన అయితే అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మన ఆతర్ వచ్చేసి చాలా ఈజీగా అటాక్స్ని తప్పించుకొని వాడిని అయితే పడుకోబెట్టేస్తాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి ఎటువంటి ఆయుధాలు లేకుండా కేవలం నా చేతులతో మీ పని పడతానని చెప్పేసి అంటాడు. ఇక ఇంకొక వ్యక్తి అయితే వచ్చేసి కేవలం నేను ఒక పంచ్ ఇవ్వగలిగితే చాలు నీ పని అయిపోతుంది అని చెప్పేసి మనోడి పైన గట్టిగా అటాక్ చేయడానికి చాలా ఫాస్ట్గా అయితే వస్తూ ఉంటాడు. ఇక మన ఆతర్ అయితే వచ్చేసి వాడి మొహం మీద గట్టిగా ఒక పంచ్ ఇచ్చి వాడిని అయితే పడుకోబెట్టేస్తుంది. వాడు వచ్చేసి ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావరు అని చెప్పేసి తన ఫుల్ పవర్ని యాక్టివేట్ చేసి మనోడి పైన వచ్చేసి ఒక లైటింగ్ అటాక్ లాంటిది అయితే చేస్తాడు. అది వచ్చేసి మనోడి వైపు చాలా వేగంగా వస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక అమ్మాయి వచ్చేసి తన షీల్డ్ అడ్డం పెట్టి అటాక్ని అయితే ఆపేస్తుంది. ఇక మన ఆత్రేయత వచ్చేసి ఇంతకు ఎవరా అమ్మాయి అని చెప్పేసి అమ్మాయి వైపు అయితే చూస్తూ ఉంటారు. ఇక అమ్మాయి వచ్చేసి అటాక్ని ఆపేసి మనోళ్ళని ఇద్దరిని అయితే కాపాడేస్తుంది.